విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది నీళ్లు తాకితే నిజంగానే కలియుగం అంతమవుతుందా? పూర్వం కృష్ణానది భూమి పవిత్రం కావాలని చుట్టూ ప్రవహిస్తూ చివరికి సముద్రంలో కలవడానికి ఉధృతంగా ప్రవహిస్తుంటే సాక్షాత్తు కనకదుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డుపడింది. దాంతో కృష్ణమ్మ దారి ఇవ్వమని దుర్గమ్మను వేడుకుంది. దుర్గమ్మ కరుణించి ఇంద్రకీలాద్రి పర్వతంకి ఒక బెజ్జం చేసి, ఈ బెజ్జం గుండా ప్రవహించు, కానీ బదులుగా నీ ముక్కు పుడక నాకు అరువుగా ఇవ్వు అని అడిగింది. కృష్ణమ్మ సరే అని ముక్కు పుడకను ఇచ్చి ఇంద్రకీలాద్రి బెజ్జం గుండా సముద్రం వైపు ప్రవహించింది. అందుకే ఆ ఊరికి బెజ్జంవాడ అంటే బెజవాడ అని పేరు వచ్చింది. అదే కాలక్రమంలో విజయవాడగా పేరొందింది. కానీ కృష్ణమ్మ వెళ్తూ వెళ్తూ దుర్గాదేవితో కలియుగం అంతమయ్యే సమయంలో నేను ఉప్పొంగి వచ్చి నా ముక్కు పుడకను తీసుకుంటాను అని చెప్పింది. అంటే కృష్ణానది నీరు ముక్కు పుడకను తాకిన రోజే ప్రళయం ఖాయం అని భక్తుల నమ్మకం. ఫ్రెండ్స్, జై దుర్గాదేవి అని కమెంట్ చేయండి.